నమస్తే, వెల్కమ్ టు విజిల్ హెల్త్. నేను డాక్టర్ శ్రీదేవి వెల్లంకి, విజయవాడ, గైనకాలజిస్ట్. సార్కోపీనియా అనే వ్యాధి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సడన్గా పడిపోవడం, బ్యాలెన్స్ లేకుండా ఉండటం, రోజువారీ చేసే పని కూడా చేయలేకపోవటం, నడక స్లో అయిపోవటం, వీక్నెస్గా ఉండటం, వీటన్నిటికీ కూడా మూల కారణం సార్కోపీనియా అనే వ్యాధి. అసలు సార్కోపీనియా అంటే ఏమిటి? సార్కోపీనియా అనే పదం గ్రీక్ వర్డ్. సార్కోస్ అంటే మజిల్, పీనియా అంటే క్షీణించటం. కండరాలు పనితీరు, కండరాలు బలం క్షీణించటాన్ని సార్కోపీనియా అంటారు. ఇది మామూలుగా 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో వస్తుంది. అయితే దీని లక్షణాలు ఏమిటి అని తెలుసుకోవాలంటే, సడన్గా ఏమన్నా వెయిట్ లాస్ అయినా, లేదంటే కనుక నడక గెయిట్ స్లో అయిపోవటం, రోజువారీ చేసే పనులు, సపోజ్ ఒక 1 కిలో వెయిట్ మనం ఈజీగా ఎత్తగలుగుతుంటే అది కూడా ఎత్తలేకపోవటం, మనం చేసే పనిలో కూడా స్లోనెస్ రావటం, తర్వాత సడన్గా ఏంటంటే బ్యాలెన్స్ తప్పి పడిపోతూ ఉంటారు. వీటన్నిటికీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్కోపీనియా కనుక ఉంటే. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి అని తీసుకుంటే, ఏజ్ వైజ్గా కొన్ని మార్పులు మన శరీరంలో వస్తాయి. అవి ఏమిటంటే, కండరాల్లో ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్, వాటిని స్లో ట్విచ్ మజిల్ ఫైబర్స్ టైప్ 2 రీప్లేస్ అవుతాయి. తర్వాత కండరాలకి మోటార్ న్యూరాన్స్ ఇన్నర్వేషన్ కూడా తగ్గుతుంది. ఇది ఏజ్ రిలేటెడ్ చేంజ్. యాక్చువల్గా సార్కోపీనియా తీసుకుంటే 2 రకాలు ఉంటుంది, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ సార్కోపీనియా అంటే ఏజ్ వైజ్గా వచ్చేదాన్ని, అంటే ఒక వయసు 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేదాన్ని ప్రైమరీ. ఓన్లీ ఏజ్ ఇస్ ద కాజ్. అదే సెకండరీ తీసుకుంటే కనుక అనేక రకమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కనుక, సపోజ్ డయాబెటీస్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, లేదంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ SLE ఉన్నా, వీటి వలన, లేదంటే బాగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నా దాన్ని సెకండరీ సార్కోపీనియా అంటాం. ఇందులో మళ్ళీ ఇంకో 2 రకాలు కూడా ఉంటాయి, ఎక్యూట్, క్రానిక్. ఎక్యూట్ సార్కోపీనియా అంటే 6 నెలల లోపు సడన్గా వచ్చేదాన్ని ఎక్యూట్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, 6 నెలలు దాటినాక ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేదాన్ని క్రానిక్ సార్కోపీనియా అంటారు. అయితే దీనికి ఏంటి కారణాలని తెలుసుకుంటే కనుక, యూజువల్గా ఇది చాలా రకాల డెఫిషియన్సీస్ వలన వస్తుంది. ఏజ్ రిలేటెడ్గా వస్తే, యాజ్ ఏ సెడ్, ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ వచ్చే మార్పుల నుంచి వస్తుంది. తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, పెద్దవాళ్ళు చాలామంది ఏంటంటే ఆకలి లేకుండా తిన్నది సరిగ్గా అరగలేకపోవటం వలన, వాళ్ళకి తెలియపోవటం వలన న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. వేరే వారిలో కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియెంట్ డైట్, లేదంటే కాల్షియం లేకపోవటం, లేదంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత వైటమిన్ D, వైటమిన్ C, ఇవన్నీ కూడా లేకపోతే కనుక వాళ్ళల్లో సార్కోపీనియా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత డయాబెటిక్ పేషెంట్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్, తర్వాత క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ని కూడా దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. దీన్ని మామూలుగా సిమ్టమ్స్ ఏదో ఏజ్ రిలేటెడ్గా వచ్చింది ఏమిటి అని అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కొంతమంది ఉంటారు, ఏజ్ వైజ్గా జరుగుతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే దీన్ని డయాగ్నోస్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 ఏంటంటే SARC-F అని. ఇదేంటంటే సార్కోపీనియా క్లినికల్ ఫైండర్. ఇది ఒక ప్రశ్నావళి పట్టిక. అది మామూలుగా పేషెంట్స్ చేతికిస్తే వాళ్ళే ఒక 5 నిమిషాల్లో వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇస్తే కనుక వాళ్ళే చక్కగా ఫిల్ చేసి చేయగలిగే ప్రశ్నావళి అనమాట. ఇదేంటంటే సడన్గా ఏమైనా మీరు వెయిట్ లాస్ అయ్యారా, సడన్గా మీ నడక స్లో అయిందా, రోజువారీ చేసే పనుల్లో కూడా స్లోనెస్ వచ్చేసిందా, ఒక కుర్చీ మీద నుంచి చేతులు ఆసరా తీసుకోకుండా కుర్చీ మీద నుంచి లేవగలుగుతున్నారా తేలిగ్గా, ఇలాంటి ఒక ప్రశ్నావళి ఉంటుంది. దాన్ని కనుక వీళ్ళు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డాక్టర్ గారు అసెస్ చేస్తారు. తర్వాత ఇంకొకటి కాఫ్ మజిల్, అంటే పిక్కల యొక్క
సర్కంఫరెన్స్ అది కనుక లేడీస్లో అయితే లెస్ దెన్ 34 సెంటీమీటర్స్ ఉన్నా, లేదంటే కనుక జెంట్స్లో అయితే లెస్ దెన్ 33 సెంటీమీటర్స్ ఉన్నా కూడా దాని ఈ క్వశ్చనైర్కి పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ 2 ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ ఎస్టిమేషన్ అనేది ఒక జామర్స్ మానోమీటర్ అని ఉంటుంది. అంటే చేతులకు కానీ కాళ్ళకు కానీ కొన్ని మెషిన్స్ ఉంటాయి, దాంతో టెస్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే చైర్ స్టాండ్ టెస్ట్, అంటే చేతులు ఆసరా తీసుకోకుండా కుర్చీలో నుంచి లేచి కూర్చోటం అలా ఒక 5 సార్లు ఎంతసేపులో చేయగలుగుతున్నారు. వారు కనుక మోర్ దెన్ 15 సెకండ్స్ 5 టైమ్స్ చైర్ నుంచి లేచి కూర్చోటానికి 5 టైమ్స్ లేచి కూర్చోటానికి మోర్ దెన్ 15 సెకండ్స్ కనుక తీసుకుంటే ఎక్కువ సార్కోపీనియా ఉన్నట్టు. తర్వాత స్టెప్ 3 ఏంటంటే ఫిజికల్ ఎస్టిమేషన్ ఎలా చేస్తారంటే కొన్ని స్లో వాకింగ్ స్పీడ్ చూస్తారు. తర్వాత ఏమో టగ్ టెస్ట్ అంటాము. కుర్చీలో నుంచి చేతుల ఆసరా లేకుండా కుర్చీలో నుంచి లేచి ఒక 3 మీటర్ల డిస్టెన్స్ నడిచి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చోవాలి. అలా ఎంతసేపు పడుతుంది, అది కనుక మోర్ దెన్ 20 సెకండ్ ఒకసారి చేయటానికి మోర్ దెన్ 20 సెకండ్స్ అవుతే కనుక ఎక్కువ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇవన్నీ కనుక డాక్టర్ గారి దగ్గరికి ఇలా లక్షణాలు ఉన్న వాళ్ళు సడన్గా పడిపోవటం, వెయిట్ లాస్, తర్వాత రోజువారీ చేసే పనులు చేయలేకపోవటం, వీక్గా అనిపించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటి ఇది కారణాలను తెలుసుకోవటానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 3 స్టెప్స్లో మీకు మిమ్మల్ని అసెస్ చేసి డయాగ్నోస్ చేస్తారు. రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి సార్కోపీనియాకి. అవేంటంటే ముందు చెప్పుకున్నట్టు ఏజ్ చేంజెస్, తర్వాత ఏమన్నా దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కనుక, సపోజ్ డయాబెటీస్, క్రానిక్ రీనల్ డిసీజు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, మెలిగ్నెన్సీ అంటే క్యాన్సరు, ఇవన్నీ ఉంటే కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. తర్వాత న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉన్న అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్ వైజ్గా వచ్చే హార్మోన్ చేంజెస్, డిక్రీజ్డ్ గ్రోత్ హార్మోను, డిక్రీజ్డ్ సెక్స్ హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్లో మార్పు. ఇప్పుడు లక్షణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్, తర్వాత టెస్ట్లు అవన్నీ చెప్పుకున్నాము. నెక్స్ట్ దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా, ఏజ్ వచ్చేసింది కదా, ఈజ్ ఇట్ రివర్సిబుల్ ఆర్ నాట్ అనే ప్రశ్న మనం వేసుకుంటే ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈజ్ రివర్సిబుల్. యాక్చువల్గా రాకుండా ఉండాలి ఏం చేయాలి అంటే కనుక అందరూ కూడా ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఫస్ట్ కాజు. యాక్చువల్గా చెప్పాలంటే కనుక న్యూట్రిషనల్ డిఫిషియన్సీ కన్నా కూడా ఫిజికల్ ఇన్యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాజు. ఏం పని చేయకుండా ఊరికే తిని కూర్చున్నా కానీ కండరాలు క్షీణిస్తాయి. సో ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి. తర్వాత సరైన డైట్ తీసుకోవాలి. తర్వాత ఏమన్నా క్రానిక్ డిసీజెస్ ఉంటే కనుక వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. సో ఈ సార్కోపీనియాకి ట్రీట్మెంట్ చూద్దాం. సార్కోపీనియాకి మెయిన్గా ఫస్ట్ తీసుకుంటే కనుక ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్, బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా సమన్వయపరుచుకుని చేసే ఒక ప్రోగ్రాంలో కనుక ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉండే ప్రోగ్రాంలో కనుక వెళ్తే కండరాల క్షీణత నుంచి మనం కాపాడుకోవచ్చు. సపోజ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే ముట్లాగిపోయిన స్త్రీలలో కనుక మనం ఎల్డర్లీ లేడీస్లో చూసుకుంటే వాళ్ళకి డైలీ 30 మినిట్స్ వాక్, తర్వాత వారానికి 3 సార్లు రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ సెట్టింగ్స్ ఉంటాయి. ఒక 10 ఎక్సర్సైజెస్ సెట్ ఉంటుంది. ఆ 10 ఎక్సర్సైజెస్ కూడా 12 సైకిల్స్లో చేసేలాగా ఏర్పరచుకుంటే కనుక వాళ్ళు దాన్ని అలవాటు చేసుకుంటే సార్కోపీనియా నుంచి వాళ్ళు బయటపడవచ్చు. తర్వాత సరైన డైటు చెప్పాను కదా, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండకూడదని చెప్పి పర్ డే అట్లీస్ట్ 1.2 గ్రామ్ పర్ కేజీ పర్ డే ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి ఎవరైనా సరే. సపోజ్ 50 కేజీ లేడీ కానీ మెన్ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకి 60 గ్రాముల ప్రోటీన్ రోజు తీసుకోవాలి. ఈ 60 గ్రాముల ప్రోటీన్ ఒక్కసారి కాకుండా ఈచ్ మీల్లో 25 to 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్ ఎందులో ఉంటుంది? వెజిటేరియన్స్ కనుక అయితే పప్పు ధాన్యాలు, తర్వాత చిక్ పీసు, సోయాబీన్స్, వీటిల్లో తర్వాత మిల్క్ వెజిటేరియన్స్కి. నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక డైరీ అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, తర్వాత ఎగ్గు, మీటు, వీటిల్లో ప్రోటీన్ ఉంటుంది. మష్రూమ్స్ వెజిటేరియన్స్కి ఇంకొక ఆప్షన్ మష్రూమ్ కూడా. తర్వాత
ఇంకా మజిల్స్ మజిల్ స్ట్రెంగ్త్ గెయిన్ అవ్వాలంటే కనుక ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అలాగే కాల్షియం కూడా ఉండాలి. రోజుకి 1200 మిలీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం పర్ డే ఉండాలి. కాల్షియం ఎందులో ఎక్కువ ఉంటుందంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ పన్నీరు, మిల్క్, తర్వాత సోయా, వీటిలో కూడా రాగులు, వీటిలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, 3 రకాల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ 3 కలిపి 3 గ్రామ్స్ పర్ డే అట్లీస్ట్ తీసుకోవాలి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి సోర్స్ ఏంటంటే కనుక ఫిష్ ఆయిల్ కానీ, లేదంటే కెనోలా ఆయిల్ కానీ, ఫిష్ యాజ్ ఇట్ ఈజ్, లేదంటే నట్స్, సీడ్స్, వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తర్వాత వైటమిన్ సి ఇంపార్టెంట్. వైటమిన్ సి ఎప్పుడు కనుక మనకి ఫ్రెష్ ఫ్రూట్స్లో దొరుకుతుంది. తర్వాత పాలీఫినాల్స్ ఎందులో ఉంటాయి అని చూసుకుంటే గ్రీన్ టీలో ఉండే కెటచిన్స్, తర్వాత కర్క్యూమిన్, గార్లిక్, వీటిల్లో పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి కూడా మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ రీగెయిన్ చేయడానికి, మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఇంకొకటి ఏంటంటే ఏజ్ వైజ్గా ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండకుండా చూసుకోవాలి, ఎప్పుడు ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలని అనుకున్నాం కదా. ఎందుకు ఫిజికల్గా యాక్టివ్ ఉండాలంటే ఫిజికల్ ఎక్సర్సైజు మయోకైన్స్, ఆస్టియోకైన్స్ అనే పదార్థాలని మజిల్లో, బోన్స్లో సెక్రీట్ చేస్తుంది. సో ఈ మయోకైన్స్, ఆస్టియోకైన్స్ ఏంటంటే మజిల్ యొక్క వాతావరణాన్ని, మజిల్ యొక్క మిల్లు అంటాం దాన్ని, ప్రో ఇన్ఫ్లమేటరీ నుంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ మిల్లులోకి నెడుతుంది. అప్పుడు కండరాల క్షీణత అనేది తగ్గుతుంది. సో మనం చూసుకుంటే కనుక ఇన్ఫ్లమేషన్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ సార్కోపీనియా. ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడ వస్తుందంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో, క్రానిక్ రీనల్ ఫెయిల్యూరు, క్రానిక్ డయాబెటీస్, లేదంటే మెలిగ్నెన్సీ వాళ్ళలో కూడా ఈ ఇన్ఫ్లమేషన్ ఇస్ ద కాజ్ ఫర్ సార్కోపీనియా. అండ్ ఆల్సో ప్రోటీన్ డెఫిషియన్సీ. అందరూ కూడా ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా మనం. సో సార్కోపీనియాని అవాయిడ్ చేయాలంటే కనుక అందరూ కూడా ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మేము ఈ పని చేస్తున్నాం, ఇంట్లో పనంతా మేమే చేసుకుంటాము, మాకు ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజు అవసరం లేదు అని అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ అలా కాదు. ఇంట్లో పని చేసుకున్నా, మనం ఎక్కడైనా సరే, ఏం పని చేసేవాళ్ళైనా సరే అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ ఉండాల్సిందే. ప్లస్ దానికి తోడు న్యూట్రిషనల్ డైట్ తీసుకోవాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీను, కాల్షియము, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి, వైటమిన్ సి, గ్రీన్ టీ, కర్క్యూమిన్ అంటే పసుపు, అవన్నీ కూడా తీసుకుంటే కనుక మనం ఒక లైఫ్లో అందరికీ ఒకే ఒక మజిల్ ఉంటుంది, ఒకే లైఫ్ స్పాన్ ఉంటుంది. బట్ దాన్ని కాపాడుకోవాలంటే కనుక ఎవ్రీబడి షుడ్ బి ఫిజికలీ యాక్టివ్ అండ్ లెట్ us all be physically active and let us sail through our remaining golden years with good muscle mass. Thank you.